ఈ రోజు అయితే ఇండిపెండెన్స్ డే రోజు మా అన్న బర్త్డే అయితే ఉంది. ప్రతి సంవత్సరం మా అన్న బర్త్డే ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కదా, ఈసారి అయితే బయటికి వెళ్దాం అని చెప్పేసి మేము అందరం కలిసి ఫిక్స్ అయిపోయినాం. ఇంకెలా ఫిక్స్ అయ్యి మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే బయలుదేరిపోతున్నాం. ఇండిపెండెన్స్ డే రోజు ఆఫర్స్ ఉన్నాయని చెప్తే మధ్యలో ఆగి ఫ్రిడ్జెస్ అయితే యూస్ చేసినాం. ఇంకా అక్కడ నుండి బయలుదేరి మధ్యలో ఫ్రూట్స్ తీసుకొని ఫైనల్ గా ఈ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం. లొకేషన్ తో పాటు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత కార్ లో ఉన్న సామాన్ అయితే మొత్తం దింపేసి బయట పెట్టేసిన. ఇక మా ఇంట్లో వాళ్ళు అయితే వంటలు అయితే స్టార్ట్ చేసిర్రు. ఇలాంటి మంచి లొకేషన్ కి వచ్చిన తర్వాత మేమైతే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. ఇంకా మేము ఫిక్స్ వంటలు చేయడం స్టార్ట్ అయితే చేసాం. ఆ గ్యాప్ లోనే మా డాడీ ఇంకా మా అన్నయ్య వచ్చేసారు. ఇంకా మా డాడీ రాగానే ఆయన పని అయితే ఆయన మొదలు పెట్టిండు. మా డాడీ ఎప్పుడైనా కానీ అస్సలకి ఖాళీ ఉండడు, ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. కాసేపు అయితే నేను అక్కడ ఉన్న బర్రెలతో ఆడుకున్నా, సంతరాలు అయితే తిన్నా. ఆ గ్యాప్ లో మన వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ లొకేషన్ లో ఉన్న అంబియన్స్ చూస్తా అంటే నాకైతే మస్తు అంటే మస్తు ఆకలైంది. ముందుగా అయితే బగారన్నం వేసుకొని దాని మీదకెళ్ళి కూరేసుకొని ఉల్లిగడ్డ మీదకెళ్ళి నిమ్మకాయ తింపుకొని తింటే ఈ అవ్వ బాక్సులు బద్దలైపోయినాయి. కిరాక్ అంటే కిరాక్ ఉండే. నేను ఒక్కనే చంపుతానని మీరైతే అసలుగా అనుకోరి. పక్కకెళ్ళి మా అయ్య కూడా మస్తు చంపిండు. ఇంకా పొల్లు తిండి అయితే కంప్లీట్ చేసేసినాం. తిండి అయితే కిరాక్ అంటే కిరాక్ ఉండే. ఇక నేను ఎప్పుడైనా హాట్ గా తిన్నా అంటే దాని తర్వాత స్వీట్ తినడం కన్ఫర్మ్, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. వచ్చేటప్పుడు ఫ్రూట్ షాప్ కూడా మ్యాంగోస్ ఉండే, మ్యాంగోస్ తీసుకొని అయితే గట్టిగా చంపేసినాం. అక్కడ తిండి దావత్ కంప్లీట్ చేసుకొని సెలబ్రేషన్ చేద్దాం అని చెప్పేసి మన పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉన్న ఎల్ఐసి ఆఫీస్ అపోజిట్ ఐసిఐసి బ్యాంక్ మీద ప్రైవేట్ థియేటర్ కి అయితే వచ్చేసినాం. మా అన్నకి ఏమాత్రం తెలియకుండా నేను నా వైఫ్ ఇద్దరం కలిసి ఇదైతే ప్లాన్ చేసి ఉండే. నేను నా వైఫ్ ఇద్దరం కలిసి 1 అవర్ కోసం బుక్ చేసినాం. దీని ప్రైస్ వచ్చేసి కేవలం 1000 రూపీస్ మాత్రమే. 1 అవర్ కి కేవలం 1000 రూపీస్ తీసుకుంటారంటే నాకైతే చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఇక లోపల అయితే కొత్త ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఫైనల్ గా మా అన్న అయితే లోపలికి ఎంటర్ అయిపోయాడు. ఎంట్రీ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. ఇక మా అన్న లోపలికి వచ్చిన తర్వాత మా అన్న కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. అది యూట్యూబర్లు ఇంకా యాక్టర్లతో అయితే బర్త్డే విషెస్ చెప్పించిన. మీ అందరి కోసం చిన్న వీడియో ప్లే చేస్తున్నా చూడండి. हाय फारूक अली भाई, आपको जन्मदिन मुबारक हो. आपको अल्लाह अच्छा रखे. विश यू मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे. गॉड ब्लेस यू फारूक अली भाई. మీరు ఈ ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. బాయ్.